హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి సుజీ రవ్వతో మనం బర్ఫీ చేసుకుందాం. ఒక గ్లాసు సుజీ రవ్వ, ఒక గ్లాసు పంచదార, సేమ్ కొలతతో గ్లాసు కొలిచి పెట్టుకున్నానండి కొబ్బరి తురుము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించాను. 2 పెద్ద స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఇందులో మనం ముందుగా సుజీ రవ్వను వేగించేసుకుందాం. కమ్మగా స్మెల్ వచ్చేలా వేయించుకోవాలండి. వేగిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది, కలర్ కూడా మారింది. ఇప్పుడు ఆ ప్లేట్లోకి తీసేసుకుందాం. పంచదార వేసేసుకుందాము. కొద్దిగా వాటర్, ఇప్పుడు స్టవ్కు హైలో పెంచుకుందామండి. మూడు సమానంగా తీసుకున్నాను. గ్లాసు రవ్వ, గ్లాసు కొబ్బరి, గ్లాసు సూజీ రవ్వ. పాకం ఏం రావక్కర్లేదండి. మనం గులాబ్ జాము పాకంలాగా ఉరికే స్టిక్కీగా అయితే సరిపోతుంది. దీనిలో ఫస్ట్ నెయ్యి వేసానండి, రవ్వ ఇందులో వేగిందామని. అందుకే ఆ పైన అలాగా ఆయిలీ కింద ఉంది. ఇప్పుడు మనం రవ్వ వేసేస్తున్నాను. కొబ్బరి కూడా వేసేస్తున్నా. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఇది బాగా ఉడకాలండి. ఇంకా దగ్గరగా రావాలండి. మనం ఇలా అయ్యేలా వరకు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. స్టిక్కీగా అయ్యే వరకు మనం ఉడకపెట్టుకోవాలి. స్టవ్ కట్టేస్తున్నానండి. ఇలా ప్యాన్కి సెపరేట్ అయ్యాక మనం స్టవ్ కట్టేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్, ఇప్పుడు మనం ఒక ట్రేలో బర్ఫీలాగా వేసేసుకోవాలి.
ఇలా కేక్ గిన్నెలో నెయ్యి రాసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం. బౌల్లో వేసేసుకున్నామండి. దీన్ని ఇలాగా మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. చల్లారటానికి ఒక 1 అవర్ పడుతుంది. చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సూజీ రవ్వతో కొబ్బరి బర్ఫీ అండి. ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసేసుకుందాము. ఇంకా పూర్తిగా చల్లారలేదండి. ఇంకా కొంచెం సగం వరకే చల్లారింది. లేట్ అవుతుందని కట్ చేసేస్తున్నాను. కాజు బర్ఫీ అండి. కాజు కాదండి, కొబ్బరి సుజీ బర్ఫీ అండి. కాజు బర్ఫీ అని వచ్చేసింది. ఇది ఇంకా కొంచెం వేడిగా ఉందండి. చల్లారితే ఇంకా గట్టి పడుతుంది. ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఇందులో మీరు వాటర్ బదులుగా పాలు కూడా పోసుకోవచ్చండి. పాలు పోసుకున్నా ఇంకా బాగుంటుంది. చిక్కటి పాలు బాగా దగ్గరికి మరగపెట్టేసి పోసుకోవాలి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.